నమస్తే, వెల్కమ్ టు సంపద ఫైనాన్స్ ఫాస్ట్ ఫార్వర్డ్. ఆర్బీఐ ప్రవేశపెట్టిన డిజిటల్ రూపాయి నగదుతో సమానమైన అధికారిక డిజిటల్ కరెన్సీ. ఇది వేగవంతమైన, సురక్షితమైన, తక్కువ ఖర్చుతో కూడిన చెల్లింపులకు తోడ్పడుతుంది. ప్రభుత్వ సంక్షేమ నిధుల పంపిణీ, సరిహద్దు దాటి జరిగే చెల్లింపులను సులభతరం చేయడంలో ఇది కీలక పాత్ర పోషించనుంది. అయితే దీని వినియోగాన్ని పెంచేందుకు ప్రజల్లో అవగాహన, గోప్యతపై నమ్మకం, సైబర్ భద్రతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. భారత్ లో ఏఐను డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో అనుసంధానం చేయడం ద్వారా ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, సమర్థవంతంగా ప్రజలకు అందే అవకాశం ఉంది. ఏఐ సహాయంతో సేవల నాణ్యత మెరుగుపరచడంతో పాటు మోసాల నివారణ, ఫిర్యాదుల వేగవంతమైన పరిష్కారం విధానాలు మరియు మరింత సమర్థవంతంగా మెరుగవుతుందని నిపుణులు పేర్కొన్నారు. అయితే డేటా గోప్యత, సైబర్ భద్రతకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. బ్రెజిల్ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆన్లైన్ బెట్టింగ్ ప్రకటనలపై కొత్త నిబంధనలను ప్రకటించింది. జూదం వల్ల కలిగే ప్రమాదంపై ప్రజల్లో అవగాహన పెంచడం, ముఖ్యంగా యువతను రక్షించడం ఈ చర్యల ప్రధాన ఉద్దేశం. కొత్త నిబంధనల ప్రకారం ప్రతి బెట్టింగ్ ప్రకటనలో బెట్టింగ్ వల్ల డబ్బు కోల్పోయే అవకాశం ఉంది, బెట్టింగ్ వ్యసనానికి దారితీయవచ్చు, బెట్టింగ్ పెట్టుబడి కాదు వంటి హెచ్చరికలు తప్పనిసరిగా ఉండాలి. అలాగే బెట్టింగ్ ను సులభంగా డబ్బు సంపాదించే మార్గంగా ప్రచారం చేయడాన్ని నిషేధించారు. ఈ చర్యల ద్వారా తప్పుదోవ పట్టించే ప్రకటనలను నియంత్రించి బాధ్యతాయుతమైన జూదాన్ని ప్రోత్సహించడంతో పాటు ప్రజల ఆర్థిక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడాలని బ్రెజిల్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పెట్టుబడిదారుల్లో కార్పొరేట్ బాండ్లపై అవగాహన పెంచేందుకు భారత్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ 2 కొత్త ఇన్వెస్టర్ అవేర్నెస్ వీడియోలను విడుదల చేసింది. ఈ వీడియోలో కార్పొరేట్ బాండ్లు ఎలా పనిచేస్తాయి, వాటిలో పెట్టుబడి పెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి ప్రయోజనాలను సులభమైన భాషలో వివరించారు. దీని ద్వారా రిటైల్ పెట్టుబడిదారుల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు కార్పొరేట్ బాండ్ మార్కెట్ పై నమ్మకాన్ని బలోపేతం చేయాలని సెబీ లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్ఎస్ఈలో క్రూడ్ ఆయిల్ ఆప్షన్స్ ట్రేడింగ్ కొత్త రికార్డులు సృష్టించింది. ఒకే రోజులో 2006.49 కోట్ల ప్రీమియం టర్నోవర్, 47.34 లక్షల కాంట్రాక్టర్ల ట్రేడింగ్, 1.14 లక్షలకు పైగా ఓపెన్ ఇంట్రెస్ట్ నమోదైంది. ఈ రికార్డు పనితీరు భారత్ లో కమోడిటీ డెరివేటివ్స్ మార్కెట్ పై పెట్టుబడిదారుల ఆసక్తి మెరుగుపరిచేందుకు సూచిస్తుంది. దీంతో క్రూడ్ ఆయిల్ ఆప్షన్ విభాగంలో ఎన్ఎస్ఈ తన మార్కెట్ వాటాను మరింత బలోపేతం చేసుకోనుంది. డిఓపి మరియు ట్రాయ్ కలిసి దేశంలోని 5.68 లక్షల గ్రామాల్లో మొబైల్ నెట్వర్క్ నాణ్యతపై దేశవ్యాప్త సర్వే నిర్వహించనున్నాయి. ఈ సర్వేలో ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ ఐడియా, బిఎస్ఎన్ఎల్ సేవలను పరిశీలిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 1.4 లక్షలకు పైగా గ్రామీణ డాక్ సేవకులు ట్రాయ్ రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా డేటాను సేకరిస్తారు. సర్వే ఫలితాల ఆధారంగా గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ లోపాలను గుర్తించి టెలికాం సేవలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి అన్ని మెసేజింగ్ యాప్లకు ఒకే విధమైన నిబంధనలు తీసుకురావాలని యోచిస్తుంది. ప్రత్యేకంగా వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్ వల్ల నకిలీ ఖాతాలు, ఆన్లైన్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ స్కామ్లు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తుంది. అందుకే అన్ని మెసేజింగ్ ప్లాట్ఫామ్లకు ఒకే భద్రతా ప్రమాణాలు అమలు చేసి వినియోగదారుల భద్రతను బలోపేతం చేయడంతో పాటు చట్ట అమలు సంస్థలకు దర్యాప్తు సులభతరం చేయాలని కేంద్రం భావిస్తుంది. ఉద్యోగం మారిన ఉద్యోగుల పిఎఫ్ ఖాతాలు ఇకపై ఆటోమేటిక్ గా కొత్త సంస్థకు బదిలీ కానున్నాయి. ఆధార్తో అనుసంధానమైన యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ఉన్న ఉద్యోగులకు ఈ సౌకర్యం వర్తిస్తుంది. దీంతో పిఎఫ్ బదిలీ కోసం విడిగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ కొత్త విధానం ద్వారా బదిలీ ప్రక్రియ వేగవంతమై ఉద్యోగులకు సమయం మరియు శ్రమ ఆదా చేయనుంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు చెల్లింపులు సకాలంలో అందేలా కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చేసింది. ఇకపై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఎంఎస్ఎంఈలకు సంబంధించిన బిల్లులను టిఆర్ఈడిఎస్ ద్వారా తప్పనిసరిగా ప్రాసెస్ చేయాలి. దీంతో ఎంఎస్ఎంఈలు తమ బిల్లులపై త్వరగా నిధులు పొందగలుగుతారు. ఫలితంగా చెల్లింపుల జాప్యం తగ్గి చిన్న పరిశ్రమల నగదు ప్రవాహం మెరుగుపడుతుందని ప్రభుత్వం తెలిపింది. జీఎస్టీ చట్ట కమిటీ కీలక ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం విక్రేత జీఎస్టీ చెల్లించకపోయినా, నిబంధనలు పాటించిన కొనుగోలుదారుడి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ను రద్దు చేయకుండా రక్షించే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం లభిస్తే నిజాయితీగా పన్ను చెల్లించే వ్యాపారులకు పెద్ద ఊరట లభించనుంది.
సిబిడిటి కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ బ్యాంకు ఖాతాలు, పెట్టుబడులు వంటి ఏఈఓఐ ద్వారా లభించిన ఆర్థిక వివరాలను ఇకపై వార్షిక సమాచార ప్రకటనలో చేర్చనుంది. ఈ నిర్ణయంతో పన్ను పారదర్శకత పెరగడంతో పాటు విదేశీ ఆదాయాలు మరియు ఆస్తుల వివరాలను సరైన విధంగా వెల్లడించేలా పన్ను చెల్లింపుదారులను ప్రోత్సహించనుంది. కార్పొరేట్ గ్యారంటీలపై జీఎస్టీ విలువ నిర్ణయ నిబంధనలను సవరించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. దీంతో పరిశ్రమలపై పడుతున్న ఆదాయపు పన్ను భారం, నగదు ప్రవాహ సమస్యలు తగ్గే అవకాశం ఉంది. ఈ మార్పులు అమలులోనికి వస్తే వ్యాపార సంస్థలకు ఆర్థిక ఉపశమనం లభించడంతో పాటు వ్యాపార నిర్వహణ మరింత సులభతరంగా అవుతుంది అని భావిస్తున్నారు. ఫోన్ పే, జియో ఫైనాన్స్ సంస్థలు 24 రూపాయల నుంచి ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు సేవలను ప్రారంభించాయి. దీంతో తక్కువ ఖర్చుతో వినియోగదారులు స్వయంగా లేదా నిపుణుల సహాయంతో ఐటీఆర్ ఫైల్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ సేవల ద్వారా పన్ను రిటర్న్స్ దాఖలు ప్రక్రియ మరింత సులభతరంగా, అందుబాటు ధరలో పూర్తి చేసుకునే వీలు కలుగుతుంది. ఆదాయపు పన్ను అపెలేట్ ట్రిబ్యునల్ కీలక తీర్పు ఇచ్చింది. పన్ను శాఖ ఒక నగదు మొత్తాన్ని ఇప్పటికే రుణంగా గుర్తించిన తర్వాత అదే మొత్తాన్ని మళ్లీ పన్ను విధించదగిన ఆదాయంగా పరిగణించరాదని స్పష్టం చేసింది. ఈ తీర్పు సరైన ఆధారాలతో రుణ లావాదేవీలు చేసిన పన్ను చెల్లింపుదారులకు ఊరటనిచ్చే నిర్ణయంగా భావిస్తున్నారు. ఆదాయపు పన్ను అపెలేట్ ట్రిబ్యునల్ కీలక తీర్పు ఇచ్చింది. నగదు డిపాజిట్లు, ఆస్తి పెట్టుబడులకు ఉపయోగించిన నిధుల మూలాన్ని పన్ను చెల్లింపుదారు సరైన ఆధారాలతో నిరూపిస్తే వాటిపై ఆదాయపు పన్ను విధించరాదని స్పష్టం చేస్తుంది. ఈ తీర్పు ప్రకారం నిధుల మూలానికి తగిన పత్రాలు సమర్పించినట్లయితే వాటిని వివరణ లేని ఆదాయంగా పరిగణించలేమని ఐటీఏటీ పేర్కొంది.